కన్నప్ప గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మోహన్ బాబు గారు కానీ, మంచు విష్ణు కానీ, అలాగే మంచు మనోజ్ కానీ వీళ్ళందరూ శ్రీకాళహస్తి యొక్క మహత్యాన్ని తెలుసుకొని నిరంతరం నేను గమనిస్తూ ఉంటాను. మంత్లీ వన్స్ అయినా వాళ్ళు ఆ చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దర్శనాన్ని చేసుకున్నాకే వాళ్ళు ఏ పనైనా ప్రారంభిస్తారు. దట్టు కూడా మోహన్ బాబు కొడుకు అంటే ఒక సొసైటీలో మంచి పేరు ఉంది. దట్టు కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మంచి విద్యా సంస్థలు నడుపుతున్నారు. అట్లాగే ప్రతి ఏటా ఒక 20 మంది పేద విద్యార్థులకు కూడా ఉచిత విద్యను అందిస్తున్నారని చెప్పి లాస్ట్ మీటింగ్లో మోహన్ బాబు గారు సమావేశంతో చెప్పారు. నాకు నిజంగా వెరీ హ్యాపీగా ఉంది. బట్ కన్నప్ప విషయానికి వచ్చేసరికి కరెక్ట్ డైరెక్టర్ చేతిలో పడి ఉంటే ఆ సినిమా బాగా హిట్ అయ్యేదేమో అనిపిస్తుంది. మేబీ మంచి డైరెక్టర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్లు తీసుకుని ఉంటే వాళ్ళు మాత్రం చాలా సక్సెస్ అయ్యే విధానానికి మంచి స్టోరీ ఇదైతే వాస్తవం చెప్పాలంటే. కానీ వాళ్ళు కూడా బాగా తీసుకున్నాడు. మంచు విష్ణు కూడా బాగా చేద్దామని కృషి చేస్తున్నాడు. కానీ నిజంగా మరి ఇది ప్రేక్షకులు ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలీదు. బట్ అయితే శ్రీకాళహస్తి యొక్క గొప్పతనాన్ని బాగా చాకచక్యంగా ఇప్పుడున్న ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఒక మాట లేకుంటే అప్పట్లో కృష్ణరాజు గారు బాగా చేశారు. తర్వాత అంటే అప్పుడున్న బ్లాక్ అండ్ వైట్కి ఇప్పుడు ఏంటంటే అంతా 3D యానిమేషన్లో ఉంది కాబట్టి సో మనం కూడా దాన్ని పిల్లలు ఇష్టపడే విధంగా చేశారు కాబట్టి మనం కూడా ఒక రకంగా వాళ్ళని అప్రిషియేషన్ అనేది మనం ఇవ్వచ్చు. అది థ్యాంక్ యూ వాళ్ళు. స్క్రోలింగ్ అనేది ఏంటంటే ఇప్పుడున్న సభ్య సమాజంలో ఏంటంటే స్క్రోలింగ్ అనేది ఒక ప్రతి ఒక్క ఏదో ఒకటి చేయాలి, మనం కూడా స్క్రోల్ చేయాలి, స్క్రోల్ చేస్తే వ్యూస్ వస్తాయి అనే విధానంతో చేస్తున్నారే కానీ ఆ స్క్రోల్ చేయడం వల్ల దానికి పర్టికులర్గా ఒక ఉపయోగం ఉందని చెప్పి వాళ్ళు కావాలని చేయడం. ఇప్పుడు మనం ఒక పర్సన్ని ఎగతాళి చేస్తున్నాం అంటే అవతల పర్సన్ బాధపడకపోవచ్చు, కానీ మనం ఎందుకు చేస్తున్నాం అనేది మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు చేసే స్క్రోలింగ్ చేసే విధానం కూడా వాళ్ళు స్క్రోలింగ్ చేస్తున్నారు కానీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలియడం లేదు. అదేదో మన వ్యూస్ వస్తేనే వాళ్ళు అనుకుంటున్నారు, కానీ స్క్రోలింగ్ చేసే విధానం కూడా కరెక్ట్ కాదండి. అవును, నిజంగా హ్యాట్సాప్ అండి. నిజంగా వీళ్ళందరినీ కూడా వాళ్ళకి మంచి ఒక పాత్రని ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది నిజంగా. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తుంటారు. ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క పర్సన్కి సూట్ అయ్యిద్ది. ఇప్పుడు మేబీ బాలకృష్ణ అంటే డైలాగ్స్, ఫైట్స్, అట్లా చిరంజీవి అంటే స్టెప్స్, అట్లాగే ఇంకో కృష్ణరాజు గారు అంటే మంచి యాక్షన్, అట్లా ప్రభాస్ గారు అంటే బాడీ, అట్లా గ్లామర్ అనమాట. సో మనం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ కాబట్టి మనం కూడా వాళ్ళ క్యారెక్టర్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు న్యాయం చేశారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అవునవును, నిజం. కొంతమంది వెళ్తారు, ఎందుకంటే ప్రభాస్ అంటే అప్పట్లో మంజునాథ సినిమాలో చిరంజీవి శివుడిగా చేయడం చాలా మందికి ఆనందం ఇచ్చింది. చిరంజీవిని చూడడానికి కొంతమంది ఫ్యాన్స్ వెళ్ళారు. తర్వాత అర్జున్ ఫ్యాన్స్ అనేది కొంతమంది వెళ్ళారు. అట్లాగే మీనా విషయానికి వస్తే లేడీ ఓరియంటెడ్ ఫ్యాన్స్ కూడా మీనాని చూడడానికి వెళ్ళారు. ఆ పాటలు కానీ కమ్మదనాన్ని స్వీకరించడానికే వెళ్ళారని నేను అనుకుంటున్నాను. పాన్ ఇండియా లెవెల్లో తీసుకొని వెళ్దాం అని చెప్పి సినిమాని ఆ రకంగా చేశారు. కానీ నిజంగా ఒక కన్నప్ప ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కృష్ణరాజు వచ్చాడనో లేకపోతే ప్రభాస్ వచ్చాడనో లేకపోతే ఇంకొకరు వచ్చారని కదండి. పాన్ ఇండియా లెవెల్లో శ్రీకాళహస్తి యొక్క గొప్పతనాన్ని ఆల్ వరల్డ్ మొత్తం చక్కగా చెప్పడానికి ఇట్లా తీసుకొని వచ్చారని నేను అనుకుంటున్నాను. అవునవును, అది సహజంగా ఏంటంటే ఇప్పుడు ఇంట గెలిచి రచ్చగలవాలన్నారు. మేబీ వాళ్ళిద్దరి వల్ల కరెక్ట్ కుదరలేదు కాబట్టి వాళ్ళు పోటాపోటీగా వచ్చారన్నమాట. అది అంతే. సినిమా మీద అంటే మంచి ఒపీనియన్ అండి. యాక్చువల్గా ఇప్పుడున్న సమాజానికి ఒక శ్రీకాళహస్తి గొప్పతనం చెప్పారు. అట్లాగే శివుడి యొక్క గొప్పతనాన్ని కూడా చక్కచక్కగా చెప్పారు. అది చాలా ఆనందం. ఎందుకంటే సమాజంలో మర్చిపోతున్నారు, జనాలందరూ మర్చిపోతున్నారు ఈ రోజున పరిస్థితులను బట్టి చూస్తుంటే. నిజంగా అవునవును, ఏమన్నా పోస్ట్ పోన్ చేసి దాంట్లో ఏమన్నా యానిమేషన్స్ ఏమన్నా తగ్గించుకొని ఇంకో విధంగా మంచి మంచి మ్యూజిక్ సాంగ్స్ ఏమన్నా యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తప్పదు, కొన్ని సార్లు హిస్టరీలు అనేవి బాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే లేట్ ఆలస్యంగా వచ్చినా అమృతం అయిపోతుంది. అది కన్నప్ప మూవీ మీద ఇప్పుడు సమాజానికి కన్నప్ప మూవీ కూడా కొంతవరకు అవసరం. అది ఓకే, థ్యాంక్ యూ.